భర్త మహాశైలకు విజ్ఞప్తి. నేను చూసి వస్తున్నానండి ఇప్పుడే. చాలా చిన్న సినిమా, 2 గంటల సినిమా, 2.5 గంటలు కూడా లేదు. ఇప్పుడే చూసి వస్తున్నా. నేనైతే 4 గంటల సినిమా అన్నట్టు ఫీల్ అయ్యా స్క్రీన్లో కూర్చున్నంతసేపు. ఎందుకు అంటే సినిమా అంత దారుణంగా ఉంది. ఏంటండి మాకు ఈ టార్చరు? నాకు అర్థం కాలేదు. ఎందుకు, ఎవరు ఏం పగబెట్టారు మా మీద నాకు అర్థం కావట్లేదు. సినిమాలో జెన్యూనిటీ లేదు, ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేద్దామన్న థాట్ లేదు, ఎక్కడ కామెడీ జెన్యున్గా పండలేదు. ఫోర్స్ఫుల్ కామెడీ, మొత్తం బలవంతంగా ఇరికిచ్చారు కామెడీని. అక్కడ ట్రెండీ డైలాగ్స్ వాడుకున్నారు, ట్రెండీ మీమ్స్ వాడుకున్నారు, ఇమిటేషన్లు చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడ కామెడీ మాత్రం వర్కౌట్ కాలేదు. నాకైతే జెన్యున్గా నచ్చలేదు. తలపోటుకి చిన్న మాట, తలపోటు అనేది మేబీ చిన్న మాట ఏమో. నిన్న ఎంతైతే హ్యాపీగా ఫీల్తో బయటకు వచ్చానో, ఎక్సైట్మెంట్తో, ఈరోజు అంతే తలకాయ నొప్పితో బయటకు వస్తున్నానండి. అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. అసలు నిన్నటి వరకు సర్ప్రైజ్ అని ఎగిరేరు కదా సినిమా టీం మొత్తం. ఏంది సర్ప్రైజ్ తెలుసా? ఆల్రెడీ 2 గంటల సినిమా చూసి ఫ్రస్ట్రేట్ అయిన మాకు లాస్ట్లో పబ్బులో సీరియల్ బాటలు పెట్టించి ఆడవాళ్ళందరితో, అమ్మాయిలందరితో డాన్స్లు వేయించారు రవితేజ అన్నతో. ఏందన్నా అది? అవసరం లేదు, అది అక్కడ అవసరం లేదు మీకు. అదే చెప్తున్నా, మీరు ఏదో జెన్యూన్ మీమ్స్ లో నడుస్తుంది, ట్రెండింగ్ గా ఉంది, లేకపోతే కార్తీక దీపం, మొగల్ రేకులు, ఈ సీరియల్ లాంటివి అందరికీ జనాలు కనెక్ట్ అయిపోతారు, 90s బ్యాచ్ 90s కిడ్స్ అందరూ కనెక్ట్ అయిపోతారు కదా అని చెప్పి మీరు అవి సినిమాల్లో సంబంధం లేకుండా ఇరికిస్తే ఇలానే ఉంటుంది సార్. బలవంతంగా అంటే మీరు సినిమాకి వచ్చారు, మీరు నవ్వండి, నవ్వేశాకే మీరు బయటికి వెళ్ళండి. 2 గంటలు మేము చూపిస్తాము, మీరు నవ్వాల్సిందే అన్నట్టుంది సినిమాలో కామెడీ. అంతకు మించి నాకు ఇంకేం కనిపించలే. అందుకే రోత పుట్టించారు మొత్తం.